ఈ గురు శిష్యుడు సినిమా 1981 మార్చి 21 అని చెప్పాను కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. 1981 సంవత్సరంలోనే ఫిబ్రవరి 16న అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయింది. దుమ్ము రేపేస్తుంది. ఒక పక్కన కలెక్షన్స్ వర్షం సునామీలాగా కురుస్తుంది. మరో పక్కన కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఊరికి మనగాడి సినిమా జనవరి 11, 1981 సంక్రాంతికి ముందుగా రిలీజ్ అయింది. అది కూడా కలెక్షన్స్ దుమాలమే రేపుతోంది. సో ఈ రెండు సినిమాలు ఒక ప్రపంచంలా ఉన్న టైంలో అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించినటువంటి గురు శిష్యుడు సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి, అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఆ ఓపెనింగ్స్ 2 వారాలతోనే టేబుల్ ప్రాఫిట్ అనేది అశ్విని దత్కు వచ్చేసింది. కానీ తర్వాత కొంత లాంగ్ రన్ కిల్ అయింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సబ్జెక్టు పూర్తి స్థాయిలో రూపొందించకపోవడం ఒక కారణం అయితే, కొంత హాస్యపరిత సన్నివేశాలు ఉన్నాయి. ఇంకా సీరియస్గా కొంత పిక్చర్ కనుక నడిపించినట్టయితే మరింత విజయం సాధించేదేమో అని ఆ రోజు అభిమానులు ఒక అభిప్రాయపడ్డారు. ఇంకా కె బాపయ్య ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. కె బాపయ్య, అశ్విని దత్ ఈ ఇద్దరు కాంబినేషన్ కనుక చూస్తే ఎదురులేని మనిషి 1975లో ఎన్టీ రామారావుతోనే సినిమాను వైజయంతి మూవీస్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేప్పటికి యుగ పురుషుడు కూడా కె బాపయ్య డైరెక్షన్ చేశారు. తర్వాత వచ్చినటువంటి తిరుగులేని మనిషి అనేటువంటి సినిమా, ఇది కూడా 1981 ఏప్రిల్ 1న రిలీజ్ అయింది.